told your friend you're not okay? And tell me what's wrong and why you never said you felt that way. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీగా. ఏంటి అత్త కోడళ్ళిద్దరూ కిచెన్లో కనిపిస్తున్నారు అనుకుంటున్నారా? ఈరోజు మా అత్తయ్య, అదే మా వదిన, ఇప్పుడు పిజ్జా చేయబోతున్నారు. చూసేద్దాం రండి. పిజ్జా చేయాలంటే ఓవెన్ ఉండాలి అని అనుకుంటున్నారా? అవసరం లేదండి, ఓవెన్ లేకుండా పిజ్జాని చేసుకోవచ్చు. వదిన గారు చూపించండి ఎలా చేయాలో. ముందుగా 1/2 కప్ లూక్ వామ్ వాటర్ని బౌల్లోకి తీసుకోవాలి. నెక్స్ట్ స్టెప్, దీన్ని డ్రై ఈస్ట్ అంటారు. మనం స్విగ్గీలో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు. ఈ డ్రై ఈస్ట్ని 2 స్పూన్స్ ఆ వాటర్లో వేసుకోవాలి. ఒక స్పూన్ షుగర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే ఈస్ట్ అనేది బాగా యాక్టివేట్ అవుతుంది. ముందుగా యూస్ చేసిన కప్పుతోని 2 కప్స్ మైదా పిండిని అందులో వేసుకోవాలి. రెసిపీస్లో ఏది వేసినా వేసుకోకపోయినా ఉప్పు మాత్రం కంపల్సరీగా వేసుకోవాలి. నెక్స్ట్ అదే స్పూన్తో 1.5 స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని బాగా కలుపుకోవాలి. వీలైతే కొంచెంగా లూక్ వామ్ వాటర్ని వేసుకుంటూ పిండిని సాఫ్ట్గా అయినట్టు కలుపుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా కలపండి. డౌని ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోని ఆయిల్ వేసుకొని డౌన్ అందులో పెట్టుకొని కొంచెం సేపు మళ్ళీ డౌని కలుపుకోండి. డౌని వీడియోలో చూపించిన విధంగా ఒక 1 అవర్ పక్కన పెట్టుకోండి. ఒక 1 అవర్ తర్వాత చూస్తే డౌ ఇలా పొంగినట్టు కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు డౌని మళ్ళీ ఒక 5 మినిట్స్ బాగా ప్రెస్ చేస్తూ ఉండాలి. మేము ఇక్కడ 4 పిజ్జాస్ని తయారు చేద్దాం అనుకుంటున్నాం. అందుకే డౌని 4 పార్ట్స్గా కట్ చేస్తున్నాం. పిండిని ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా చేసుకోవాలి. అలా చేస్తే క్రాక్స్ రాకుండా బేస్ అనేది ప్రిపేర్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు పొడి పిండిని వేసుకుంటూ రోల్ చేసుకోవాలి. మరీ పలచగా కాకుండా కొంచెం దలసరిగా ఉండేటట్టు రోల్ చేసుకోవాలి. ఇప్పుడు బేస్ని ఈ విధంగా ఫోక్తో గుచ్చుకోవాలి. పిజ్జా బేస్ పైన స్టఫ్ కోసం ఆనియన్స్ని, టమాటోస్ని, క్యాప్సికమ్స్ని, ఇంకా మీ దగ్గర ఉంటే రెడ్ క్యాప్సికమ్ని కూడా కట్ చేసుకోవాలి. స్టఫింగ్ అనేది బయటికి రాకుండా బేస్ చుట్టూ ఇలా కొంచెంగా ఫోల్డ్ చేసుకుంటూ ఉండాలి. బేస్ని ఒక ప్లేట్లో పెట్టుకొని ఇప్పుడు సాస్ని అప్లై చేసుకోవాలి. తర్వాత మయోనైజ్ని వేసి పూర్తిగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన వెజిటేబుల్ని ఒక్కొక్కటిగా బేస్ మీద పెట్టుకోవాలి. మీకు నచ్చిన విధంగా నచ్చిన వెజిటేబుల్స్ నుండి డెకరేట్ చేసుకోండి. చివరిగా చీజ్ని అప్లై చేసుకోవాలి. మనం పిజ్జా పైన చికెన్ పీసెస్ని వేసుకొని చికెన్ పిజ్జాని కూడా మనం తయారు చేసుకోవచ్చు. ఈ పక్కన చూపిస్తున్న వీడియోని షార్ట్లో పోస్ట్ చేశాము, చూడండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి
ప్యాన్ మీద ఒక్కొక్క పిజ్జాని పెట్టుకొని దానిపైన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ వరకు ఉడకనివ్వాలి. ఒక 15 మినిట్స్ తర్వాత మూత తీస్తే పిజ్జా రెడీ. యమ్మీ యమ్మీ టేస్టీ పిజ్జా రెడీ. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకి వస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బాయ్.